వెల్కమ్ టు ది లియో. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొక్కసారి ప్రజల మధ్యకు వచ్చేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. శంఖారావం పేరుతో దాదాపుగా 50 రోజుల పాటు 150 నియోజకవర్గాలు కవర్ చేయాలనే ఉద్దేశంతో, అంటే రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున కవర్ చేసుకుంటూ 50 రోజుల పాటు, అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉండడానికి ఒక ప్రణాళిక అయితే రచించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 11వ తేదీన ఇచ్చాపురం నుంచి లోకేష్ అయితే తన తొలి శంఖారావం తొలి సభ నుంచి అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక మొన్నటి వరకు కూడా యువగళం పాదయాత్ర మనకు తెలుసు ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. కోట్లాది మంది ప్రజలను నారా లోకేష్ పలకరించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా యువగళం అనగానే నారా లోకేష్ గుర్తొచ్చే పరిస్థితి. అయితే అదే వేవ్ను కంటిన్యూ చేస్తూ నారా లోకేష్ మరికొంతకాలం పాటు ప్రజల్లోనే ఉండాలి. ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టో కానివ్వండి, ఆల్రెడీ ఇప్పటికే చెప్పినటువంటి సూపర్ 6 కానివ్వండి, వీటికి సంబంధించి వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి నారా లోకేష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో నారా లోకేష్ వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉంచే లక్ష్యంతో అయితే పాదయాత్ర ఈ యాత్రకైతే శ్రీకారం చుట్టారు. ఇక పాదయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయితే సాధించిందో అంతకు మించి శంఖారావం కూడా గ్రాండ్ సక్సెస్ సాధించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ప్రణాళిక రచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే వెల్లడించాల్సి ఉంది. అయితే 50 రోజుల పాటు 150 నియోజకవర్గాలు, అంటే రోజుకి 3 నియోజకవర్గాల చొప్పున నారా లోకేష్ అయితే కార్యకర్తలతో కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలతో కానివ్వండి, నాయకులతో కానీ మమేకం అవుతారు. ఇదే సమయంలో కార్యకర్తలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరినీ కూడా ఎన్నికల ముందు మరింత ఉత్సాహపరచడం కోసం నారా లోకేష్ మరికొంతకాలం పాటు ప్రజల్లోనే ఉండాలని చెప్పి కొంతమంది సూచన మేరకే నారా లోకేష్ అయితే మళ్ళీ ప్రజల్లోకి వచ్చినట్టుగా తెలిసింది. యువగళం పాదయాత్ర సమయంలో మనం చూసాం నారా లోకేష్ వెంట జనం ప్రపంచంలా కరిగారు. అది సృష్టించిన వేవ్ అంతా ఇంత కాదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో అయితే పాదయాత్రకు కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తరువాత వాస్తవానికి 400 రోజులు 4000 కిలోమీటర్లతో ప్రారంభించిన పాదయాత్ర పూర్తి లక్ష్యానికి కొంచెం ముందే ఆగిపోవడం అయితే జరిగింది. కారణం చంద్రబాబు గారి అరెస్టు సమయంలో బ్రేక్ రావడం, ఆ తర్వాత పొత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు, అలాగే పార్టీ అంతర్గత విషయాల దృష్ట్యా నారా లోకేష్ అయితే పాదయాత్రను వైజాగ్లో ముగించడం జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించిన పొత్తు వ్యవహారంలో కానివ్వండి, లేదా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ అభ్యర్థులు అనేది దాదాపు తెలుగుదేశం పార్టీ ఒక అంచనాగా అయితే వచ్చేసింది. కొన్ని నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 175 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన కూడా ఒక అంచనాకు వచ్చేసాయి. దీంతో మరొకసారి నారా లోకేష్ అయితే ప్రజల మధ్యలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా నారా లోకేష్ ని మరొకసారి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడని చెప్పి ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే నారా లోకేష్ మన యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చిన ఫలితాలు మనం చూసాం. కరెక్ట్ గా పాదయాత్ర మధ్యలో ఉన్న సమయంలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత ప్రభావాన్ని చూపాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కంచుకోటలను కూడా బద్దలు కొట్టి 3 ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. కారణం నాడు లోకేష్ యువతకు బాగా దగ్గరగా చేరువవటం. వచ్చిన వెంటనే ఏదైతే యువతకు ఉపాధి కల్పిస్తా అన్నారో 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు ప్రభుత్వంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కల్పిస్తామని చెప్పి ఒక స్పష్టమైన భరోసా ఇచ్చారు. దాన్ని యువత నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నిరుత్సాహపడినటువంటి యువత నారా లోకేష్ మాటల పట్ల ఆసక్తితో ఒకంత ఉత్సాహంతో ఆ రోజైతే తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పథకాలను కూడా ప్రచారంలో తీసుకెళ్లాలంటే అటు చంద్రబాబు కానీ ఇటు నారా లోకేష్ గాని అయితేనే ఖచ్చితంగా కుదురుతుందనే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ అయితే రంగంలో దింపుతున్నారు. అంటే పూర్తిగా 50 రోజులు సాగుతుందా లేదా ఎన్నికల షెడ్యూల్, అంటే వాస్తవానికి మనం ఖచ్చితంగా ఇన్ని రోజులని ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద స్పష్టమైన క్లారిటీ లేదు. బట్ తెలుగుదేశం పార్టీ అంచనా అయితే దాదాపుగా 50 రోజుల పాటు నారా లోకేష్, అంటే ఎన్నికలు 70 రోజులు సుమారు ఉన్నాయని మనం అనుకుంటున్న నేపథ్యంలో 50 రోజుల పాటు నారా లోకేష్ అయితే ప్రజల్లో ఉంచాలనే ఉద్దేశంతో అయితే ఈ శంఖారావానికి అయితే చుట్టారు. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి మంచి జోష్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. యువగళం ఎంతైతే ఆ కార్యకర్తల్లో జోష్ ఇచ్చిందో అంతే జోష్ ఒక పక్క నారా లోకేష్ శంఖారావం పేరుతో బయటకు వెళ్తే మరో పక్క చంద్రబాబు గారు కూడా రా కదలరా పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన ఆల్రెడీ చేస్తున్నారు. రా కదలరా జనస్పందన మనం చూసినట్టయితే అంటే ఎన్నికలు ఇంకా ఇంత సమయం ఉన్నప్పటికీ కూడా రేపే ఎన్నికలేమో అన్న స్థాయిలో చంద్రబాబు గారి సభలకైతే జనం తరలి రావడం
రావడం చూసాం. ఇదే సమయంలో సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి బయటికి వెళితే ప్రజల్ని బలవంతంగా ప్రైవేటు ఆర్టీసీ బస్సులన్నీ పెట్టి బలవంతంగా తరలించిన జనం రాని పరిస్థితి, వచ్చినా సభలోకి వెళ్లకుండా రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి. ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆ సభలో కూర్చోవడానికి కానీ ఇష్టపడలేదు. అలాగే డ్వాక్రా మహిళలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇలా అందరినీ ఉపయోగించుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి సభలకు జనం రాని పరిస్థితి. కానీ నారా లోకేష్ సభలకు కానివ్వండి లేదా చంద్రబాబు గారి సభలకు కానివ్వండి జనం తండోపతండాలుగా వస్తున్నారు. కారణం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. సో ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు, ఆశయాలను మరింత బలంలో తీసుకెళ్లి క్యాడర్లో సమరోత్సాహం నింపాలనే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ అయితే శంఖారావం పేరుతో మరొకసారి అయితే ప్రజల్లోకి వచ్చారు. దీని ద్వారా ప్రధానంగా ప్రజలకు ఒక పక్క తెలుగుదేశం పార్టీ రేపు గెలిచిన తర్వాత అందించబోయే సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు మరో పక్క జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలను వివరించడంతో పాటు టీడీపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక ఉత్సాహాన్ని నింపి అదే జోష్తో ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఇది కీలక సమయం, కార్యకర్తలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ఇది బాగా కీలకమైన సమయం. ఇలాంటి సమయంలో కనుక కార్యకర్తల్లో ఉత్సాహం నింపితే మరింత యాక్టివ్గా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ బాధ్యత మొత్తాన్ని కూడా నారా లోకేష్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా శంఖారావం పేరుతో నారా లోకేష్ మరొకసారి బయటికి రావడం అనేది వైసీపీకి మింగుడు పడని అంశం. యువగళం ఎంతైతే డ్యామేజ్ చేసిందో అంతకు మించి డ్యామేజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే రోజుకు 3 నియోజకవర్గాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంటే సాధారణంగా దీంట్లో ప్రధాన లక్ష్యం ఏంటంటే మన యువగళం పాదయాత్ర సమయంలో కవర్ అవ్వని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా కవర్ చేయాలనేది ఆ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే 175 నియోజకవర్గాలు మన పాదయాత్రలో కవర్ అవ్వలేదు. అందులోని పాదయాత్ర కొంచెం ముందే ముగించడంతో కొన్ని ప్రాంతాల్లో కవర్ అవ్వలేదు. అందుకనే ఈసారి ఉత్తరాంధ్ర నుంచే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ గతంతో పోలిస్తే ఇది ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు ప్రారంభించారంటే పాదయాత్ర ఆగిపోయిన సమయంలో అక్కడికి వెళ్ళలేదు కాబట్టి తిరిగి అటు నుంచి ఇటు రావాలనే ఉద్దేశంతోనే ఈ శంఖారావాన్ని అయితే అక్కడి నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు నారా లోకేష్ తొలి సభ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. మరి శంఖారావాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకుంటాడో వెయిట్ చేయాలి. ఎందుకంటే గతంలో యువగళం పాదయాత్ర సమయంలో జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బట్ తర్వాత అది కోర్టుల్లో చెల్లలేదు కాబట్టి అడ్డుకోలేకపోవడం కూడా అది వేరే విషయం. మరి ఇప్పుడు నారా లోకేష్ ఎన్నికల ముందు నేపథ్యంలో ఒక పక్క వైసీపీ పూర్తిగా తంటాలు పడుతున్న పరిస్థితి, అభ్యర్థులను కూడా ప్రకటించలేని పరిస్థితి, సగం మంది అభ్యర్థులను కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు. అంటే పూర్తిగా తంటాలు పడుతున్న పరిస్థితుల్లో నారా లోకేష్ ప్రజల్లోకి రావడం అనేది వైసీపీకి మరింత డ్యామేజ్ చేస్తుంది. ఏది ఏమైనా శంఖారావం పేరుతో నారా లోకేష్ మరొకసారి ప్రజల మధ్యకు వస్తున్నాడు, కార్యకర్తల మధ్యకు వస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు టీడీపీ కార్యకర్తలనైతే ఫుల్ జోష్ నింపిందని చెప్పొచ్చు.